హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సినిమా గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి తెలుసుకోబోతున్నాం. అతను ఎవరో కాదు, ఒక కబాలి, ఒక కాళీ, ఒక తంగళన్ వంటి అద్భుతమైన ఇటీవల మారుమోగుతున్న పేరు, వెరైటీ సినిమాలతో తనదైన ముద్ర వేస్తున్న ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ పా. రంజిత్. సో పా రంజిత్ ఎవరు? ఇతను ఒక తమిళ డైరెక్టర్. ఓకే, తమిళ డైరెక్టర్ అయినంత మాత్రాన ఇతనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, మనం ఎందుకు చెప్పుకోవాలంటే, సో పా. రంజిత్ మొదటగా తమిళనాడులోని ఆవడ దగ్గర కరళపక్కం అనే గ్రామంలో ఇతను జన్మించడం జరిగింది. అయితే వీళ్ళ ఊర్లో క్యాస్టిజం అనేది చాలా ఎక్కువగా ఉండేదంట. సో అలాగా పా. రంజిత్ గారు తన చిన్ననాటి నుంచి ఈ వివక్షత బాగా ఫేస్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఇతను చెన్నైలోని గవర్నమెంట్ ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యి తను ఒక ఆర్టిస్ట్గా పెయింట్స్ వేయడం చేస్తుండేవాడు. ఎక్కడ? గోడల మీద, పెద్ద పెద్ద బోర్డ్స్ పైన ఈ విధంగా పెయింట్స్ వేస్తుండేవాడు. సో ఆ తర్వాత ఇతను ఫిల్మ్ ఛాంబర్లో జాయిన్ అయ్యేడు. ఆ ఫిల్మ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇతను అసిస్టెంట్ డైరెక్టర్గా శివ షణ్ముగం దగ్గర, వెంకట ప్రభు దగ్గర, లింగస్వామి దగ్గర వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడున్న పరిచయాల మేరకి ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త ప్రొడ్యూసర్ సివి కుమార్, ఇతనితో కలిసి అత్త కథి అనే సినిమాను రూపొందించారన్నమాట. సో ఈ సినిమా ఆ రోజుల్లోనే కనీసం 50 రోజుల్లో 1,75,00,000 రూపాయలు మాత్రమే అమౌంట్ కూడా వెరీ లెస్తో తీసేయడం జరిగింది అనమాట. సో ఆ సినిమా బాగా ఆడటంతో పా. రంజిత్ గారు ఒక ట్రాక్లోకి వచ్చేసాడు. సో ఆ తర్వాత కార్తీతో మద్రాస్ సినిమా తీశాడు. ఈ సినిమా కూడా హిట్ అవ్వడం జరిగింది. దీంతో రజనీకాంత్ గారి కుమార్తె సౌందర్య రజనీకాంత్ వాళ్ళ ఫాదర్ రజనీకాంత్ గారికి పా. రంజిత్ గురించి చెప్పడం జరిగిందనమాట. సో ఆ విధంగా పా. రంజిత్ గారు రజనీకాంత్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. సో అప్పుడు రజనీకాంత్ గారు అంటే ఒక స్టార్ యాక్టర్ అని మనకు తెలుసు, భారతదేశం గర్వించదగ్గ యాక్టర్. కానీ పా. రంజిత్ గారు ఏదో 2 సినిమాలు తీసి అప్పుడే అప్కమింగ్ డైరెక్టర్గా ఉన్న పరిస్థితి. సో పా. రంజిత్ గారు రజనీకాంత్ గారిని కలిసి, సార్ నేను ఏదైతే స్క్రిప్ట్ రాసుకున్నానో అదే స్క్రిప్ట్తో నేను సినిమా తీయబోతున్నాను. సో దయచేసి ఈ సినిమాలో ఎవరు కూడా మార్పులు చేర్పులు చేయొద్దు సార్ అని చెప్పడం జరిగిందనమాట. సో ఇతను రజనీకాంత్ గారితో ఆ విధంగా చెప్పడంతో పా. రంజిత్ గారి యొక్క కాన్ఫిడెన్స్కి రజనీకాంత్ గారు ఫిదా అయిపోయారు. సో ఆ తర్వాత సినిమా లాంఛనం అయింది. ఆ మూవీ పేరే కబాలి. కబాలి మీరందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో రజనీకాంత్ గారు ఒక కొత్త స్టైల్లో డైలాగ్ చెప్పడం కానీ, ఆ సినిమాలో ఉన్న ఎమోషన్స్ కానీ, ఫైట్స్ కానీ ఒక కొత్త స్టైల్లో సినిమా రావడం జరిగింది. సో అందులోనూ రజనీకాంత్ గారికి హైయెస్ట్ కలెక్షన్స్తో ఈ సినిమా దుమ్మురేపింది. సో దీంతో పా. రంజిత్ యొక్క టేకింగ్ చూసిన రజనీకాంత్ గారు మరొక సినిమా కాలా అనే సినిమాని కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఈ సినిమా అనుకున్నంత రేంజ్లో సినిమా ఆడలేదని చెప్పాలి. సో ఆ తర్వాత 2021లో వచ్చిన సారపట్ట, 2020లో వచ్చిన నచ్చితరం నగిరి గిరీదు అనే సినిమా కూడా బాగానే ఆడటం జరిగింది. సో ఇటీవల రీసెంట్గా వచ్చిన తంగళన్ అనే సినిమా కూడా మంచి హిట్ తాకుతో అటు హీరో విక్రమ్కి ఈ మధ్య సరైన హిట్స్ లేక సతమతమవుతున్న సమయంలో ఒక కొత్త జోనర్లో వచ్చిన ఈ సినిమా అటు విక్రమ్కి ఇటు పా. రంజిత్కి మంచి హిట్ ఇచ్చిందని చెప్పాలి. సో ఇకపోతే పా. రంజిత్ గురించి ఇంకో మాట చెప్పాలంటే, మొదట్లో నేను చెప్పిన కదా, వీళ్ళు దళిత్స్ అవ్వడం వల్ల చిన్ననాటి నుంచి ఎన్నో అవమానాలు చూసి ఇప్పుడు ఇతను చేసే ఫిల్మ్స్ దాదాపుగా ఈ క్యాస్టిజం చుట్టి సినిమాలు కూడా తిరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఆ తర్వాత భూమి గురించి, మానవ హక్కుల గురించి, అంటరానితనం గురించి ఇతని సినిమాలు ఉంటాయి. అంటే సినిమాలో రకరకాల జోనర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు సోషియో డ్రామాస్ ఉంటాయి, కొన్ని సినిమాలు ఫ్యాంటసీ సినిమాలు ఉంటాయి, కొన్ని సినిమాలు రియలిస్టిక్గా ఉంటాయి,
ఇతను సినిమాలు దాదాపుగా రియలిస్టిక్గానే ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలాగా రియలిస్టిక్ సినిమాలు తీసే దమ్ము ఎవరికి ఉంది అంటే మన తెలుగులో ఒకప్పుడు టి కృష్ణ గారు అని, అదే మన గోపిచంద్ ఫాదర్ గారు ఉండేవాళ్ళు. సో ఆయన కూడా అన్యాయం పైన పోరాడి సినిమాలు తీసేవాడు. అన్ఫార్చునేట్లీ అతను చనిపోవడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు ఏదేమైనా పారంజిత్ గారు తనదైన కొత్త స్టైల్లో సినిమాలు తీస్తూ మట్టి వాసనతో కూడుకున్న మానవ సంబంధాలను కళ్ళ కట్టినట్టు చూపిస్తున్న పారంజిత్ గారు తర్వాత తీయబోయే సినిమా కూడా సూర్య గారితో తీస్తున్నట్టుగా మనం అప్డేట్ వస్తుంది. ఆ తర్వాత ఈ తంగలానికి సీక్వెల్గా తంగలాన్ 2 కూడా చేయబోతున్నట్టుగా అప్డేట్ చూస్తున్నాం. సో ఎనీవే పారంజిత్ గారికి హ్యాట్సప్ చెప్తూ మీ సినిమా గురు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.